భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ అనేవి నడపడం జరుగుతుంది అన్నమాట. ఈ రైలు నడపడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్గా ఉంటుంది ఇది. సో ట్రైన్ టికెట్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, లోకల్ హోటల్ అకామిడేషన్ మరియు లోకల్ బస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ రకమైన సదుపాయాలన్నీ కల్పించి ఒకే టూర్గా ప్లాన్ చేసి దీన్ని నడపడం జరుగుతుంది. అలాగే ఈ రైల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రత్యేకంగా టూర్ కోసం డిజైన్ చేయబడిన ట్రైన్. ఈ ట్రైన్లో ప్రత్యేకంగా ప్యాంట్రీ కార్ ఉంటుంది. ఈ ప్యాంట్రీ కార్లో జర్నీ చేస్తున్నంతసేపు ప్రయాణికులందరికీ కూడా వేడివేడిగా అక్కడే దాంట్లో ప్యాంట్రీ కార్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి కోచ్కి కూడా ఒక ప్రత్యేక ఎస్కార్ట్ స్టాఫ్ ఉంటారు. అలాగే టూర్ అంతటా కూడా ఐఆర్సీటీసీ తరఫున టూర్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు టూర్ అంతట్లో కూడా ప్యాసింజర్స్ అందరినీ గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్యాకేజ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండటం వల్ల ప్యాసింజర్స్ ఎవరైనా కూడా వాళ్ళ లగేజ్తో వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు కూడా టోటల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్గా ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్ని ఉద్దేశించి విశాఖపట్నం నుండి మన దివ్య దక్షిణ యాత్ర అని సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నింటిలో కూడా కవర్ చేసుకునే విధంగా ఈ ఒక ప్రత్యేక రైలుని నడపడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 27వ తారీఖున విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. విశాఖపట్నం బయలుదేరి అనకాపల్లి, తుని మరియు సామలకోట, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఈ ప్యాకేజీలో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మదురై, తిరుచి, తంజావూరు మరియు తిరువన్నమలై. ఈ ప్లేసెస్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ 7 రాత్రులు 8 రోజులు ట్రిప్ అనమాట అండి ఇది. సో దీని ధర వచ్చేసి 14,700 స్లీపర్ క్లాస్ అకామిడేషన్. దీంట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్ ఎక్కడన్నా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ బస్సెస్ కానీ, హోటల్ బయట స్టే చేయాల్సిన ప్లేసెస్ లో హోటల్ అకామిడేషన్ కానీ అన్ని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదేవిధంగా ఈ ప్యాకేజెస్ కాకుండా సికింద్రాబాద్ నుండి కూడా మనం కొన్ని ప్యాకేజెస్ నడపడం జరుగుతుంది. అవి అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర. ఈ రైలు సికింద్రాబాద్ లో బయలుదేరి విజయవాడ, సామలకోట, తుని మీదుగా పూరి, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ ఈ ప్లేసులన్నీ కవర్ చేసుకుని రిటర్న్ జర్నీ ఉంటుంది. ఇవి 9 నైట్స్ అండ్ 10 డేస్ ప్రోగ్రామ్ గా ఉంటుంది. అలాగే మాతా వైష్ణోదేవి, హరిద్వార్ మరియు రిషికేశ్ యాత్ర. ఇది కూడా సికింద్రాబాద్ లో బయలుదేరి మీకు ది ప్లేసెస్ కవర్ ఏంటంటే హరిద్వార్, రిషికేశ్, మధుర, బృందావన్ మరియు మాతా వైష్ణోదేవి. ఈ రకమైన ప్యాకేజెస్ నడపడం జరుగుతుంది అనమాట. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్యాకేజ్ ని ఉపయోగించుకొని దీంట్లో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ ఏరియా ఆఫీస్ విజయవాడలో ఉంది. విజయవాడ నుండి వాళ్ళు అక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. లేదా మా మొబైల్ నెంబర్స్ ఇస్తారు, ఆఫీస్ మొబైల్ నెంబర్స్. ఆ మొబైల్ నెంబర్ కాల్ చేసినా కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉందండి. అది www.irctctourism.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎకనామిక్ గానే ఉంటుంది. ప్లస్ మీకు ఇండివిజువల్ గా చేయాలనుకోండి ట్రైన్ టికెట్స్ మీరు సపరేట్ బుక్ చేసుకోవాలి. అక్కడ స్టేషన్ లో దిగిన తర్వాత ఇప్పుడు మనకి టూరిస్ట్ ప్లేసెస్ అనేసరికి మీకు హై డిమాండ్ ఉంటుంది. టాక్సీ దగ్గర నుండి పెట్టుకున్న హోటల్స్ కానీ మీరు హాలిడేస్ టైం అనేసరికి హై రేట్స్ పెంచడం జరుగుతుంది. ఇవి ఐఆర్సీటీసీ ద్వారా వెళ్ళడం ఉన్న ఉపయోగం ఏంటంటే ఆ ప్లేసెస్ లో మనకి రెగ్యులర్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో బస్సెస్ కానీ హోటల్స్ కానీ అవన్నీ కూడా రెగ్యులర్ గా ఐఆర్సీటీసీతో టైఅప్ ఉన్నవాళ్ళు. సో మీకు దాంట్లో ప్రైస్ వేరియేషన్స్ కానీ లేదంటే ఇబ్బంది పడే విధానం కానీ ఏది ఉండదు. అండ్ టూర్ మేనేజర్స్ మీతో పాటు టూర్ అంతటితో కూడా ప్యాసింజర్స్ తో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే అటెండ్ అవడం జరుగుతుంది. అలాగే ట్రైన్ లో కాబట్టి
మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే డాక్టర్ కాల్ చేసి డాక్టర్ అటెండ్ అవడం జరుగుతుంది. ఇవి టోటల్ నెంబర్ వచ్చేసి 700 టికెట్స్ ఉంటాయండి దీంట్లో. ఇది ప్రత్యేకంగా స్లీపర్ క్లాస్ తోనే, టోటల్ స్లీపర్ క్లాస్ తోనే నడపడం జరుగుతుంది ఈ రేక్ వర్క్ మాత్రం. ఇది కాకుండా మిగతా ప్యాకేజెస్ నేను చెప్పినవి ఏంటంటే దాంట్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కూడా క్లాసెస్ ఉంటాయి. ఇవి ఓన్లీ సమ్మర్ హాలిడేస్ లో అందరినీ మాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవడానికి రూరల్ ఏరియాస్ నుండి కూడా ఎవరైతే వెళ్తారో, ఇప్పుడు తిరువన్మలై ఉంది, దానికి వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా సదుపాయంగా ఉండటం కోసం దీన్ని పూర్తి స్లీపర్ క్లాస్ తో డిజైన్ చేయడం జరిగింది.